వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బద్వేలులో నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు వనిత ఆధ్వర్యంలో మీడియా సమావేశం. వైసీపీ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ రమేష్. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా పర్ఖల పట్టణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల శాతాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్ఖల పట్టణంలోని బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవాహారం నిర్వహించి ఓటర్ల శాతాన్ని పెంచుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని ప్రభుత్వ లక్ష్యంతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత బృందాలు కానీ అక్కడటువంటి వాలంటీర్స్ కానీ లేకుంటే మన స్టాఫ్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఇక్కడ పర్కాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు, ఏసీపీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈరోజు ఇక్కడ ర్యాలీను మానవారం కండక్ట్ చేశాం. అయితే మీరు అన్నట్టుగా మనకు రూరల్ ఏరియాస్లో పర్సంటేజ్ బాగానే ఉంది కానీ అర్బన్ ఏరియాస్ చాలా తక్కువ ఉంది. కాబట్టి దాని మీద జిల్లా కలెక్టర్ గారు దృష్టి సారించారు. ఈరోజు ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసి పబ్లిక్లో మనం చైతన్యం పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక పోయినట్లయితే పీడబ్ల్యూడీ ఓటర్స్, సీనియర్ సిటిజన్స్కు 85 ఇయర్స్ దాటిన వాళ్ళకు మనకు హోమ్ ఓటింగ్ కూడా ఏర్పాటు చేశాం. మిగతా వాళ్ళకి అందరూ కూడా మనం ఆ రోజు వెహికల్స్ ఆటోస్ అలాగే వాళ్ళని తీసుకొని పోలింగ్ స్టేషన్ కూడా రావడానికి మనం ఆటోలు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా తగినంత టెంట్, నీడ, త్రాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సౌకర్యాన్ని బాగా వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని మన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఓటేసి ఈ ఎలక్షన్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ సహకారం అందించిన ఎస్పీ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంపీడీఓ గారికి, మీడియా సిబ్బందికి, ఐసీడీఎస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ ఇప్పుడు ఎక్కువగా ఉందో ఒక 80% ఎక్కడెక్కడైతే పోలింగ్ శాతం ఉందో ఓటర్ టర్న్అవుట్ అక్కడ ప్రత్యేకంగా మేము బిఎల్ఓస్ని సంప్రదించి ఆ ఏరియాలో కొంతమంది ఓటర్లు కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా ఈ వారం రోజుల్లో ఏర్పాటు చేయడం అనేది మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు కూడా జారీ చేయడం. అటెండెంట్ ఆఫీసర్లకు అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన డాక్టర్ బృందానికి, మున్సిపల్ సిబ్బందికి మరియు పత్రికా మిత్రులకు మరియు అన్ని డిపార్ట్మెంట్లకు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాననే ప్రోగ్రాము, స్వీప్ ప్రోగ్రాము పరకాల పట్టణంలో పరకాల అసెంబ్లీ కాన్ఫరెన్స్లో జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు ప్రోగ్రాం. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి పోతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కానీ ఓటు యొక్క విలువను పబ్లిక్ తెలియడానికో తెలియడానికో ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం. ఇది భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు మా రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా మంది పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు మనము పేరున ఈ ప్రోగ్రామ్ను ప్రతి ఇంటికి, ప్రతి దానికి, ప్రతి గడపకు తీసుకుపోవాలనే సిద్ధాంతం పనిచేయాలి. మనం అందరం పనిచేసి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇక్కడితో ఆపకుండా మనకున్న సిబ్బంది, మనకున్న అవకాశాలను బట్టి మనము తీసుకొని ముందుకెళ్ళి తీసుకొని వెళ్ళాలి.
ఇది మనం చెప్పడమే కాకుండా మన బిఎల్ఓస్ మేము చెప్పేది ఏంటంటే పంచాయత్ సెక్రటరీ కానీ బిఎల్ఓస్ కానీ ప్రతి సిబ్బంది కానీ ప్రతి చైతన్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యతగా దీన్ని స్వీకరించి ముందుకు తీసుకొని వెళ్ళాలి. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఓటర్ యొక్క పర్సెంటేజ్ పోలింగ్ యొక్క పర్సెంటేజ్ చెప్పకపోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే భారత ఎన్నికల కమిషన్ కూడా ఏం చేసిందంటే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకొక 1 అవర్ ఎక్కువ టైం కూడా కేటాయించడం జరిగింది. నేను ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము తెలియజేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ 11-12 లోపు వచ్చి ఓటింగ్ ఉపయోగించుకోండి. ఒకవేళ సాధ్యం కాకుంటే ఈవినింగ్ 3 తర్వాత మేము 6 వరకు ఉంటాము. 6 వరకు ఎవరు వచ్చినా మా కాంపౌండ్ వాళ్ళకు మన పోలింగ్ స్టేషన్ కాంపౌండ్ వల్ల 6 వరకు ఎవరికి వచ్చిన వాళ్ళకు ఏ టైం అయినా కానీ మేము ఓటు వేయించి వాళ్ళని విజయవంతంగా వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ఇంకొకటి మీకు తెలియదు ఎలా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు సుగ్నమ్మ, చంద్రకళ, భాగ్యలక్ష్మి, త్రిలోక్ కుప్పం మండల అధ్యక్షురాలు వసంతమ్మ, శారదమ్మ, సరస్వతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమీ తెలుసని మాట్లాడుతున్నామంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు. కుప్పం గడ్డ బాబు అడ్డా అని గుర్తుంచుకో, కుప్పంను అభివృద్ధి చేసింది బాబు, చరిత్ర తెలుసుకొని మాట్లాడు లక్ష్మీ పార్వతి అని అన్నారు. పనికి మళ్ళీ పాకిళ్ళు వాళ్ళని వీళ్ళని తెచ్చి కుప్పంలో ప్రచారం చేస్తుంటే నీకు పొడవు 4 ఓట్లు కూడా పొడవు నాకు తెలిసి. కాబట్టి ఇక మీద కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రచారం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది, ఏదో డిపాజిట్లు వస్తుంది. అంతేగాని ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం చేస్తే ఓట్లు రావు. కనీసం నీ భార్య పై 4 నోట్లు అడిగితే అన్న ఓట్లు వేసేవాళ్ళు, దాని ముఖం చూసి ఎవడయ్యా ఓటేస్తాడు. ఎన్టీ రామారావు బయోగ్రఫీ రాసా, ఆయన పోయిందాయా. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ, ఈ భరత్ బయోగ్రఫీ రాసాకు వచ్చినట్లుంది కుప్పానికి ఆవిడ నాకు తెలిసి. కాబట్టి అమ్మా, మేము తెలుగుదేశం వాళ్ళు కాస్త గౌరవస్తులు, నీకు గౌరవిస్తూ ఉన్నాము. మా ప్రజలు అలా మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో. కాబట్టి కుప్పంలో ప్రచారం చేసిన చాలు. మీ భరత్ అన్నని హైదరాబాద్కు అతి త్వరలో 3 సర్దుకొని రెడీగా ఉండమాను. లేదంటే సాగనంపేట మేమంతా కూడా సిద్ధంగా ఉంటాము. జాగ్రత్త అని అందరికీ హెచ్చరిస్తాను. ఏమి చేయలే, మీ మొగుడు చేసినాడా? మీరు ఎన్టీ రామారావు నన్ను పాటు పడిసి ఇంకొక భర్తను వదిలి ఇంకొక భర్తను కట్టుకొని వచ్చి నీవు కుప్పంలో మాట్లాడతావా? నీవేం మాట్లాడతావు మా సార్ గురించి? ఇంకొకసారి మా సార్ గురించి ఏమన్నా మాట్లాడినావంటే ఏం మాట్లాడేది? నువ్వు దొంగోట్లు వేసుకున్నా. మా మున్సిపాలిటీ ఎలక్షన్ మేము కూడా చూసినామమ్మా. తమిళనాడుని ఇంకా పూతులపత్తి ఇంకా నగర్ని ఇంకా పూనూరు కూడా ఇంకా ఆటని ఇంకా వచ్చేస్తాడు ఇటుకి ఏంటికి దొంగోట్లు వచ్చేదానికి. ఆ రోజా ఇంకోటి పనికి మాలది. రోజా నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నా, మా సార్ గురించి ఎవరైనా మాట్లాడితే తోటేస్తాం. చంద్రన్న అడ్డ వీడికి ఏమైనా మాట్లాడానంటే మా మహిళలో ఫస్ట్ చెప్తాను, మా మహిళలు నీకే ఫస్ట్ పడేది ఎట్లు. ఇంక దగ్గరలో రేపా మాప నీకు బుడ్డబుడు కట్టుకొని పోయి నెగిరిలో నీవేం భయపడద్దు. కుప్పం గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు లచ్చి ఓట్ల మెజార్టీతో మేము వేసేదానికి రెడీగా ఉంటాము. అన్ని విషయాలు కానీ ఇంకోటి చెప్పింది మన వచ్చి ఇంకొక అమ్మ భరత్ పెండ్లాము నాన్ లోకల్ అంట. అమ్మ నీ మొగుడా కట్టినోడు ఇటు వచ్చే మీరు పల్లెళ్ళు అంట. పల్లెల్లో అమ్మ యా ఊర్లో మీ ఇల్లుంది? యా ఊరు మీరు చెప్పు? భరత్ వచ్చి అంటాడు నేను చంద్రబాబు నాయుడు నగరి హైదరాబాద్ అండి. నీదే మీ అబ్బది ఊరా? మీ అబ్బ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో కలెక్టర్గా పనిచేసినట్ట. యారో చెప్ప కుప్పంలో వచ్చి మీరు కలెక్టర్కి వచ్చి ఒక మనిషికి న్యాయం చేసినది, ఒక ఉద్యోగం ఇచ్చిండేది. ఈ రోజు వచ్చి మీరు ఇది మాట్లాడితే మేము ఎవరేమో ఇది లేదు, లచ్చి ఓట్లు వేసి నీకు డిపాజిట్ లేకుండా కుప్పం ఇంకా తెరమకోట వచ్చింది. నీవు యారు చూసినా ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ఏం పని చేయాలి? ఏమప్ప నీవు వచ్చి పని చేసిండేది? మీరు ఒక మహిళలకు కుప్పంలో ఈ చరిత్రలో లేదు మహిళల మీద కేసులు పెట్టిండేది. ప్రతి మహిళ మీద కేసులు పెడితే ఎట్లా వంటండి వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు కేసులు పెడితే అని చెప్పి. మీరు కేసులు పెడితే ఒక కేసు కదా 100 కేసులు పెట్టు, వైపేం కొట్టలేదు. మా మహిళలు ఎప్పుడు తగ్గేదే లేదు. 100 కేసు కాకపోతే 200 కేసులు పెట్టు, భయపడకుండా మేము పని చేస్తాము. భరత్ని డిపాజిట్ లేకుండా మొన్న నీవు సత్యం చేసినావు. ఏమని సత్యం చేసినావు? యా ఊరిని ఇంకా మాకు నామినేషన్కి వచ్చేయాలయ్యా అన్నావు. భరత్ గుడి ముందర చెప్పినావు. తిమ్మంపేట ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది, పచ్చూరు ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది, ఎంతమంది 2 వీలర్లో వచ్చినారు మేము చూసినాం. ఇప్పుడు నీకు దమ్ముంటే నీవేం చెప్పినావు? గుడి ముందరగా నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటా ఉన్నావు. ఇప్పుడు అన్ని వచ్చింది కదా, మేము రూపించినాం కదా, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? ఊరు ఏమయ్యా మా ఊర్లో నూలుకుంటున్నా
ఇప్పుడు నీ భార్య వచ్చింది 100 మందితో కూలిచ్చి వచ్చింది. నూలుకుంట్లో ఏం చేసినావు ఈ రోజు వచ్చి నువ్వు వచ్చి ఓట్లాడుతావు? ఒక సీసీ రోడ్ వేసినావా? ఒక కాలు ఒక 2 కాలు వేసిన కాలు మూసేదానికి మీకు ఏమవుతలేదు. ఈ రోజు వచ్చి కుప్పంలో మాట్లాడతారా మీరు? మీకు ఉత్సాహంగా ఉండాలా. ఫస్ట్ పెద్దరెడ్డి కుప్పం రాకూడదు. ఏం నీ కుప్పంలో వచ్చి ఏం నీ మంత్రా? ఈ కుప్పం ఎందుకు వస్తావు నీవు? మా కుప్పం మేము చూసుకుంటాం. మా చంద్రబాబు నాయుడిని 1,00,000 ఓట్ల మెజార్టీతో కల్పిస్తాం. మీకు దమ్ముంటే మీరు డెవలప్ చేసి చూపించండి. మేము డెవలప్ చేసి లక్ష్మీ పార్వతి నీకు చెప్తా ఉండా కుప్పంలో ఏమి డెవలప్ అవ్వలేదంటావు కదా. రా పదం నీవు రా, మేము వస్తాం. యా డెవలప్ కన్నా చూపించు. నీకు దమ్ముంటే నీవు ఆరిదిగా పుట్టింటే వచ్చి కుప్పంలో మాట్లాడి. ఇప్పుడు కుప్పంలో ఉండవు కదా, కుప్పంలో ధైర్యంగా మేము 100 మంది వస్తాం. నీవు 100 మందిని పిలుచుకొని రా, డెవలప్ చూస్తాం. వచ్చి చేయాలని కోరుకుంటా. అందరికీ నమస్కారం. ధైర్యం కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ గుర్తు పెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా? 7వ తరగతి ఫెయిల్ అంటావా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్? లక్ష్మీ పార్వతి అని చెప్పి అడుగుతున్నాను ఇవాళ. లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా? మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా? అది లోకేష్ బాబు అంటే, ఆయన తెలివితేటలంటే, ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను తరిమి కొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నా బిడ్డ అంటాడు మాట వస్తే. జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా, రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా? ఆ రెండిట్లో ఒకటి చెప్పు ముందు, మాట్లాడే ముందు. ప్రతిసారి మాటికి నువ్వు ఆ మాట అంటావు. అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక మచ్చ తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? ఆడబిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళా కిలాడి అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ. మనకు ఎన్టీ రామారావు గారి పంచన చేరిన నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు. కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా, ఆ కృతజ్ఞతను నువ్వు మనసులో పెట్టుకుని ఆ కుటుంబం మీద నువ్వు దయనీయంగా ఉండకుండా ఈ రోజు అపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మధ్య తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే. ప్రజలు నిన్ను చీచి అని చీదరించకుండా కూడా నీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు. నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్నా ఇవాళ ఒక సాటి మహిళగా. ఏది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎవరికి ఎంత హోదా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఏమి, ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ తెలియజేస్తున్నాను. ఇట్లా అవుతుందని నేను ముందుగా 10 గంటలకి నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రానికి చెందిన గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతిలో స్టేట్ మొదటి ర్యాంక్, స్టేట్ 2వ ర్యాంకులు సాధించిన నేతల్ల మనోజ్, అబ్బనబోయిన అక్షిత, నాగిరెడ్డి, భరత్ రెడ్డి, భువనగిరి మణికంఠ అను విద్యార్థులను మనుగూడు ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యార్థులకు శాల్వాలు కప్పి మెమోటోలను అందించి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో చదువు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా స్టేట్ ర్యాంకులు సాధించడం మునుగోడు నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు. కొంచెం ముందుకు రా. ఓకే సార్. ఓకే సార్. 9.8 నాంపల్లి 9.7 రండి 5% చాలా ఇందు బ్యాలెన్స్ కానీ అక్కడ కానీ అన్ని పెట్టండి చాలా ఓకే సార్ దమ్ లైన్ రండి 9.7 రండి బాబు దత్తలిరా ఓకే సార్.
అంతా ఓకే సార్. చాలు ఇంకా ఈ పాన్ ఓకే సార్. ఫాస్ట్ తొందరగా మేమంటాం ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అయిపోయిందా చాలా కప్పుకో అంత చాలా కప్పు ఓకే లేదు నా బాబు. ఓకే సార్. మండు టెండడం సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న రోడ్ షో ప్రచార కార్యక్రమం జనసంద్రంలా కదిలొస్తున్న ప్రజానికం గ్రామంలో శివాలయంలో స్వామివారి దర్శనంచుకొని ప్రచారం ప్రారంభించిన భక్తులు అడిగడుగున హారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళా లోకం రాజనగరం నియోజకవర్గం రాజనగర మండలం రఘునాథపురం గ్రామంలో భారీ జనసంద్రంతో మండు టెండను సైతం లెక్క చేయకుండా రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. నాయకులు మన బత్తుల బలరామకృష్ణ పెద్దపల్లి జిల్లా గోదావరి చౌరస్తా వద్ద మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో కార్యక్రమం శుక్రవారం ఉంటుందని మాజీ మంత్రి ఎంపీ కొప్పుల అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేసీఆర్ బస్సు యాత్రను భగ్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచార నిషేధం ఎన్నడూ చూడలేదన్నారు. ఇదంతా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని మరి ఆ సాకులతో ఈరోజు
48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాలు సభలు నిర్వహించింది. ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. అందుకే ఈరోజు మరి ఈరోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు, కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను వ్యతిరేకతను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. కొప్పుల ఈశ్వర్ ఒక ఆయనేమో ఆ వివేక్ అంటాడు, కొప్పుల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిందట. నువ్వు చేసింది ఏదో చెప్తావు ఒక్కసారి. ఈ గోదావరి కానీ చౌరస్తాలో నేను పిలుస్తా, వేదిక వేస్తా, నువ్వేం చేసినావో నేనేం చేసినో, నా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో, మీరు ఎక్కడి నుంచి ఎదిగిందో ఎక్కడ ఏం చేసిందో మాట్లాడుకుందాం రండి. నేను అడుగుతున్నా వివేక్ సాబ్, మీకు 100 కంపెనీలు ఉన్నాయి కదా, మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు, నువ్వు ఇక్కడి నుంచే ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, ఎందుకు పెట్టలేదు ఇక్కడ కంపెనీలు? ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? అంతర్గా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి మూతపడ్డది. ఆ రోజు మీకు కార్మికులను కాపాడాలని ఎందుకు సోయి లేదు? ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలు వస్తేనే మీకు వాళ్ళ సంక్షేమం గుర్తుకొస్తుంది, వాళ్ళ బాగోగులు గుర్తుకొస్తాయి. మళ్ళా కనబడతారా వీళ్ళు గెలిచిన తర్వాత? అప్పటిదాకా ఎందుకు? మొన్న చెన్నూరులో గెలిచిండ్రు కదా, ఆ రోజు మీరు ఏం మాట్లాడిరు? నా కొడుకు బిడ్డ వ్యాపారం చూసుకుంటారు, ఈ కాలం నుంచి నేను చెన్నూరు ప్రజలకి అంకితమై పనిచేస్తానని చెప్పినావు కదా. ఇప్పటిదాకా చెన్నూరు ఆఫీస్ తీయలేను, క్యాంప్ ఆఫీస్ తాళం తీయలే, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బిరబిరచి తాళం తీసి ఇవాళ అక్కడ తిరుగుతా ఉన్నావు. మీ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇప్పటి వరకు అక్కడ ప్రజలకు కనబడతలేడు. మీది గా చరిత్ర. అవకాశం కోసం, అవసరం కోసం, అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర మీది. అసలు ఇప్పటికైనా ఏ పార్టీలు ఉంటావో చెప్పగలుగుతావా వివేక్ సాబ్? అందించినటువంటి పేద వర్గాల కోసం, ఎస్సీ వర్గాల కోసం మరి రిజర్వేషన్ ఒక్క ఇంట్లో మీరు 3 వాడుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాకనే మా వర్గాలను ఓటు అడిగే ప్రయత్నం చేయమని కూడా నేను వివేక్ సాబ్ని అడుగుతా ఉన్నాను. కురువులంతా ఏకతాటిపై వచ్చి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా అదోనిలో నిర్వహించిన కురువ ఆత్మీయ సమావేశంలో అదోని అసెంబ్లీ కూటమి బీజేపీ అభ్యర్థి పార్థసారథితో కలిసి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురువలను రాజకీయంగా గుర్తించి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. 40 ఏళ్లుగా జిల్లాలో కురువులకు ఏ రాజకీయ పార్టీ ఎంపీ సీట్ గానీ ఎమ్మెల్యే సీట్ గానీ ఇవ్వలేదని, ఇప్పుడు కురువ కులానికి చెందిన తనకు ఎంపీ సీటు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత కురువులో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కురువుల ఎస్సీ సర్టిఫికేట్ల కోసం పార్లమెంట్ లో పోరాడతానని హామీ ఇచ్చారు. ఇది కురువులకు చివరి అవకాశం లాంటిదని, ఎన్నికల్లో తాను ఓడిపోతే కురువులకు రాజకీయ సమాధి పడినట్లేనని నాగరాజు స్పష్టం చేశారు. అక్కడి నుంచి నాకు కసి పెరిగింది. మా కురువల్లో ఇంత ఐక్యత ఉంది కదా, వీళ్ళకి ఇదిగా స్థానం, చట్ట సభల స్థానం కావాలి ఖచ్చితంగా. 4.5 లక్షల జనాభా కలిగి ఉన్నాం మనం ఈ జిల్లాలో. 4.5 లక్షల జనాభా కలిగి ఉండి మనం ఏ రోజు ఒక అసెంబ్లీ స్థానం కానీ, ఒక ఎంపీ స్థానం కానీ ఎక్కడ కూడా మనం నోచుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ స్థానం కావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి నుంచే నేను 2.5 సంవత్సరాల పాటు ఆఫీసర్ కష్టపడ్డా ఈ ఎంపీ టికెట్ సాధించాలని చెప్పేసి. అందులో భాగంగా మన వాల్మీకి సోదరుడు జిల్లా అధ్యక్షుడైనటువంటి బీటీ నారాయణ గారు కూడా అన్నగారికి ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు అడిగారు. నేను ఈ సభ సాక్షి చెప్తున్నా, బీటీ నారాయణ గారిని మళ్ళీ ఏమైనా పార్లమెంట్కి పోగలుగుతారా? 3వ సార్లు అడిగితే లేదు సార్, 2 సార్లు నేను పోటీ పెట్టాను, నా తర్వాత కుల బాంధవులు ఉన్నారు, వాళ్ళకి ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నగారు వాస్తవం చెప్పారు. ఇది చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే అన్నగారు చెప్పిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కొలిపెచ్చి కులవాల పరిస్థితి ఏముంది, జిల్లా లెవెల్ పోటీ చేసే స్థాయి ఉందా,
వీళ్ళంతా కెపాసిటీ ఉందా అని చెప్పేసి మొదలుపెట్టారు. అందులో భాగంగా తిరుమలకి ఇస్తామని చెప్పిన తర్వాత మన కులబంధంలో కూడా అన్న 10 లక్షలని అన్నగారు అయితేనేమి, ఇంకా మిగతా వాళ్ళు అయితేనేమి అందరం 9-10 మంది దాకా పోటీ పడ్డాం. ఏ వేదిక పెట్టుకున్నా కూడా, ఏ సభ పెట్టుకున్నా కూడా, మన గురువులు ఎవరు తెచ్చుకున్నా కూడా మనమంతా ఏకదాని మీద వచ్చి గెలిపించుకోవాలని ఒక ప్రమాణం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత అందులో భాగంగా నేను సీట్ తెచ్చుకోవడం జరిగింది. కావున నేను చెప్పే సోదరులు ఏం చెప్పేదంటే, మన గాన చట్టసభల్లో ఈ సంవత్సరం 2020 ఎలక్షన్లో సీటు రాకపోయి ఉండింటే 30 ఏళ్ళైనా మన తురువలను గుర్తించే వాళ్ళు లేరు. అంటే ఎంత కష్టంగా ఉన్న పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అంత కష్టపడి సాధించిన ఉంటుంది. ఈ సీట్ను తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని గెలిపించుకోవడం కూడా రెండింతలు మనం పనిచేయాలి. ఈరోజు ఇక్కడ చేతులెత్తి కేకలేసేది కాదు. మే 13వ తారీఖు ఒక ఉప్పెడు మార్రు ఉండాల. అవతల పార్టీ వాళ్ళకి బీసీలో ఇంత ఐక్యత, వెనుకబడిన కులాల్లో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు మొత్తం ఏకమయ్యారు. ఆదోని నియోజకవర్గంలోనే ఒక అభిప్రాయం. ఆదోనిలో 6 కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చేసిన కుర్ర సోదరులకు కూడా ఆ గౌరవం దక్కుతుంది. మరి నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కౌన్సిలర్ కాల్వ సరస్వతి, వార్డ్ 13వ వార్డు ఇన్ఛార్జ్ కాల్వ నాగరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, కిషోర్ రెడ్డి సోదరి శిల్పారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. స్థానిక నాయకులతో కలిసి వార్డులో ప్రతి గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, కిషోర్ రెడ్డి, ఎంపీ ఓచా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయనున్నారని, వారిద్దరికి మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.